గుంటూరు రూరల్ తురకపాలెంలో వరుస మరణాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యమే మరణాలకు కారణమని ఆరోపిస్తున్నారు. మరణాలపై వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి మండిపడ్డారు. తురకపాలెంలో సంభవిస్తున్న మరణాలు ప్రభుత్వ వైఫల్యాన్ని చూపెడుతున్నాయని అంబటి ఆరోపించారు. గుంటూరు నగరానికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రామంలో మంచినీటి సమస్య ఉందన్నారు గోపిరెడ్డి. నీటితో వ్యాపారం చేస్తున్నారు కానీ ప్రజలకు సరఫరా చేయకపోవడం దారుణమన్నారు వైసీపీ నేత గోపిరెడ్డి. చాలాసార్లు చెప్పాడు, గుర్తుంది కదా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు. నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, మందు బాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది. అయితే గ్రామంలో మందు లేకపోతే తాగరంటే తాగొచ్చు, గ్రామంలో మందు ఉంటే అందుబాటులో ఉంటే ఎంత భయంకరంగా తాగుతారో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అదేవిధంగా డిఫాక్టో సీఎం ఆయన పేరేంటి లోకేష్ గారికి, మరొక్క ప్రాణం పోయిందా దానికి బాధ్యులు మీరే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు. అక్కడ మీరు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడగలుగుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మా ప్రక్రియ మాకుంది. మేము అపోజిషన్లో ఉన్నాం. 40% షేర్ ఉంది మాకు. ప్రజా ఉద్యమాల ద్వారా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల్లో దీన్ని మేము ప్రచారం చేస్తాం. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేది కూడా గుర్తుపెట్టుకుని, గత 3 నెలల నుంచే నీళ్లు సరిపోక ఈ క్వారీలో ఉన్న నీళ్లు తరలించారని అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం. రోజు లక్షల కొద్ది లీటర్లు గుంటూరు పట్టణం కూతవేటు దూరంలో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఒక నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఈ గ్రామంలో మంచినీళ్లు వ్యాపారంలా చేస్తున్నారు తప్ప ఆ గ్రామంలో నివసించే వాళ్ళకి మాత్రం క్వారీ గుంతలో ఉన్న నీళ్లు, ఆ నీళ్లు చూస్తేనే కనీసం తాగడానికి కూడా భయపడే కార్యక్రమం. ఎందుకంటే అంత దుర్వాసన, కలుషితం అయిపోయి లోపల అన్ని కప్పలు, వివిధ కీటకాలు అన్ని కూడా అందులో ఉన్నాయి. ఆ నీళ్లని ఓవర్ హెడ్ ట్యాంక్, ఆ గ్రామంలో నిర్మించిన పంచాయతీ తరపు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. 30 మంది చనిపోతుంటే ఆ గ్రామానికి మేము వెళ్లేదాకా కూడా ఎవ్వరూ స్థానిక ప్రజాప్రతినిధులు గాని వైద్యులు